ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పట్టణంలోని కాశీపేట సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణకు ఘన స్వాగతం పలకడంతో పాటు పూల మొక్కను వైద్య అధికారి జిలాని అందజేశారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్, వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ రాధమ్మతో పాటు వైద్య బృందం, తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. వెంకటగిరి పట్టణంలోని రాణిపేటలో జరుగుతున్న పెన్షన్ కార్యక్రమాల్లో వానర సైతం లెక్క చేయకుండా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని పింఛన్లను పింఛన్దారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున్తో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. అయితే ఈరోజు ఈ హాస్పిటల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏమైతే మిషన్స్ కావాలని అవన్నీ కూడా ఇక్కడనే డయాలసిస్ పేషెంట్లు కూడా దగ్గర 200 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ హాస్పిటల్కి డయాలసిస్ మిషన్ కూడా అవసరమని చెప్పి డాక్టర్ చెప్పడం, దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అందరిలోనే ఆ డయాలసిస్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ కొంత డాక్టర్స్ కొరత ఉంటుంది, దాన్ని కూడా డిఎంఎస్తో మాట్లాడి ఫుల్ఫిల్ చేసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మన హాస్పిటల్లోని ట్రీట్మెంట్స్ ఎలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే చెప్పని కాదమ్మా, 24 hours ఇక్కడ సర్వీస్ ఉండే విధంగానే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పని చూడాల్సిన పడలేదు. మంచి మెడిసిన్స్, మంచి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలకు ముందు తెలియజేసి సెలవుకుంటాం. గతంలో ఎలక్షన్ ముందు కూడా డయాలసిస్ మిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నాం. అందుకనే ఈరోజు దాని గురించి చర్చించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకునే విధంగా దానికి ఏదైనా అయితే కూడా నేను కూడా కొంత భరించి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ముఖ్యమంత్రి మీద నుంచి సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఈరోజు గతంలో తెలుగుదేశం ఏమైతే చేస్తుందో వాళ్ళే హాస్పిటల్లో చూసుకొని బిల్లులు ఇచ్చి మనకి ఇస్తే మేము సీఎం రిలీఫ్ నుంచి ఇచ్చేవాడు. అదేవిధంగా ఈరోజు మళ్ళా గతంలో వీళ్ళు ఇటీవల బిల్లులు ఇస్తే అవన్నీ కూడా ముఖ్యమంత్రి నిధి కింద పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు 10,58,000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. ఇటువంటి గత ప్రభుత్వంలో లేవు. అన్నీ కూడా ఆయన బ్రహ్మాండంగా పరిపాలన చెప్పి చెప్పుకున్నాడు, మాటలకి పరిమితం అయ్యాడు కానీ చేతలు అయితే ఏమీ లేదు. అయితే నేను బటన్ నొక్కుతున్నా, బటన్ నొక్కేది కాదు, అభివృద్ధి ఉండాలి. అందులో అప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అన్నీ సమపాలుగా చేస్తేనే ప్రభుత్వం. అది చేతగాక జీతాలు కూడా గతంలో 15వ తారీఖు 23 ఇచ్చేవాడు. ఈరోజు పెన్షన్ అయితే రేపు ఆదివారం అని చెప్పని ఈరోజు తెల్లవారుజామున ఇచ్చాం. అదేవిధంగా అధికారులకి శాలరీలు 1వ తారీఖు 2వ తారీఖు పడుతున్నాయి. గతంలో ఆ పరిస్థితి లేదు. ఏ 15వ తారీఖు 20వ తారీఖులో వాళ్ళు అప్పు తెచ్చుకునేవాళ్ళు, అప్పు లేక బాధపడేవాళ్ళు, చాలా హింసలు భరించారు. ఈరోజు అలాంటి లేకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ కానీ అదేవిధంగా శాలరీస్ కానీ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా జరిగే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హిందూపురంలో ఏ విధంగా అయితే ఈ చెత్త ఇచ్చారో దానికి ధీటుగా సమానంగా కూడా
మన వెంకటగిరి నియోజకవర్గంలో తెచ్చి ఇవ్వడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్టీకి ఎవరైతే కష్టపడారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీకి చేసిన వాళ్ళు బిల్లులు తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి సీఎం రిపోర్ట్ తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. బ్లడ్ అప్లోడ్ చేస్తారా? ఇదే కదా వాళ్ళు ఏ